హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఒక శుభవార్త అయితే తెలిపిందండి. కేంద్రంతో కలిసి రాయితీపై రుణాలు అయితే అందిస్తున్నారు. వారిని వ్యాపారవేత్తలుగా మార్చేందుకు కృషి అయితే చేస్తుంది కేంద్రము. ₹1,00,000కి 35,000 రూపాయలు, అలాగే 2,00,000 రూపాయలకి 75,000 రూపాయలు భారీ రాయితీలు అయితే అందిస్తున్నారు. ఈ లోన్ తో మనం ఏ వ్యాపారాలు చేస్తే ఎంత సబ్సిడీ వస్తుందో ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి యూనిట్లు పెట్టడానికి వెలుగు, పశుసంవర్ధక శాఖలు కలిసి లబ్ధిదారులను అయితే గుర్తిస్తున్నాయి. బ్యాంకు లింకేజీ ఆధారంగా PMEGP అలాగే PMFME, శ్రీనిధి వంటి రుణాలు అందించడానికి ప్రణాళికలు అయితే సిద్ధం చేశాయండి. ఈ పథకం కింద స్వయం సహాయక సంఘాల సభ్యులతో, అంటే డ్వాక్రా సంఘాల మహిళలతో గ్రామాల్లో సభలు అయితే పెడుతున్నారు. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్లు వంటి యూనిట్లను ఏర్పాటు చేయడానికి లబ్ధిదారులను అయితే ఎంపిక చేస్తున్నారండి. గుర్తించిన లబ్ధిదారులకు వారు కోరుకున్న యూనిట్లను అందించడానికి అధికారులు అయితే ప్రయత్నిస్తున్నారు. జీవనోపాధి కోసం ప్రభుత్వం ఇచ్చే రుణాలపై సబ్సిడీలు కూడా ఇస్తున్నారు. అంటే ₹1,00,000కి ఒకవేళ యూనిట్ పెడితే దీనికి 35,000 రూపాయలు అయితే మనకి సబ్సిడీ అయితే వస్తుంది. అలాగే అంటే మనం 35,000 రూపాయలు సబ్సిడీ పోను 65,000 రూపాయలు మనం బ్యాంకుకి అయితే లోన్ తీర్చేస్తే సరిపోతుంది. ఇక 2 ఆవులు, 2 గేదెలు, గొర్రెలు, మేకలు, షెడ్ వంటి యూనిట్లకు మొత్తం 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ యూనిట్ కి అయితే 75,000 రూపాయల వరకు మనకి సబ్సిడీ అయితే వస్తుందండి. అంటే బ్యాంకుకు మనము 1,25,000 లోన్ కడితే సరిపోతుంది. 75,000 అయితే గవర్నమెంట్ సబ్సిడీ అయితే వస్తుంది. ఇక బేకరీలు, పేపర్ ప్లేట్లు, వ్యవసాయ పరికరాలు ఇలాంటి వాటికి కూడా రాయితీ అయితే ఇస్తారు. బేకరీల ఏర్పాటుకు అలాగే పేపర్ ప్లేట్ల తయారీకి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు అయితే ఖర్చు అవుతుంది. ఇక వ్యవసాయ పరికరాలైన వరి కోత యంత్రాలు, రోటోవేటరు అలాగే వీటికైతే 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు అవి కాస్ట్ అయితే ఉంటాయి. ఈ యూనిట్లకి మనకి గవర్నమెంట్ తరఫున 1,35,000 సబ్సిడీ అయితే వస్తుందనేసి అయితే మనకు తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలను బ్యాంక్ లింకేజీ అలాగే శ్రీనిధి ఇతర రుణాలను వారు సరిగ్గా ఉపయోగించుకునేలా చూస్తుందండి. రాయితీలు అందిస్తూ ఆసక్తి ఉన్న మహిళలకు యూనిట్లు పొందేలా సహాయం అయితే చేస్తుంది. అంటే ఆసక్తి ఉన్న వాళ్ళకి మనకి ఈ యూనిట్లు అయితే, అంటే కోళ్ల ఫారాలు కానీ, ఆవుల్ని పెంచుకోవడం కానీ, మేకల్ని పెంచుకోవడం కానీ ఇలాంటి యూనిట్లకి సహాయం అయితే చేస్తూ ఉంటుంది. ఇక డ్వాక్రా మహిళలు ఆర్థికంగా స్థిరపడేలాగా త్వరలోనే శ్రీనిధి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలు కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధపడుతోంది. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.